హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అరుహ రెసిపీస్. ఈరోజు స్పెషల్ మా గోదావరిలో చేసే కర్రీ పాయింట్లో కూరలు అండి. ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఈ కర్రీ పాయింట్లో కూరలు ఎలా చేశారో నేర్చుకున్నానండి నేను. అవే మీకు కూడా చూపిస్తున్నాను. ముందుగా వంకాయ టమాటా కర్రీ ఎలా చేస్తున్నారో చూసేద్దాం. ఈ బాణలిలో ఆల్రెడీ పప్పు అనేది తాలింపు పెట్టేసి తీసేసారండి. ఇప్పుడు అదే బాణలిలో ఆయిల్ అనేది యాడ్ చేశారు. అది కొంచెం వేడైన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నారు. ఇలా వేగిన తర్వాత మనం రెగ్యులర్గా వాడే వంకాయలు ఉంటాయి కదండి, పెద్ద సైజు తెల్ల వంకాయలు అంటారు. ఆ వంకాయ ముక్కల్ని ఉపయోగిస్తున్నారండి వీళ్ళు. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశారు. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, టమాటా ముక్కలు యాడ్ చేసి బాగా మెత్తగా ఉడికేలాగా కలుపుతున్నారండి వీళ్ళు. చూడండి ఏ విధంగా కలుపుతున్నారు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అందులో కారం, కరివేపాకు, చికెన్ మసాలా యాడ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు అలా వేయించారండి. తర్వాత ఇందులోనే వాటర్ అనేది వేస్తున్నారు. ఒకసారి మళ్ళీ కలిపి మరి కొంచెం వాటర్ అనేది యాడ్ చేశారు. దీన్ని పెద్ద మంట మీద మగ్గనిస్తున్నారండి. ఇలా ఉడికించేటప్పుడు ఆ వంకాయ ముక్కలను అనేది కొంచెం ప్రెస్ చేస్తున్నారు, నొక్కుతున్నారండి. వాటిని నొక్కి అలా దగ్గర పడిన తర్వాత ఒక ట్రేలోకి తీసేసుకున్నారు. ఇప్పుడు ఈ ట్రే తీసుకెళ్ళి పాయింట్లో పెట్టేస్తున్నారండి. చూడండి, వంకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బూందీ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు అదే బాణలిలో మరికొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశారు. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేస్తున్నారండి. ఇలా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలిపారు. ఇప్పుడు అందులోనే తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశారు. కొంచెం పసుపు, బాగా కలిపిన తర్వాత కొంచెం కారం, వీళ్ళు కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అనేది బాగా కలుపుతున్నారండి. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశారు. తర్వాత వాటర్ అనేది కూడా వేసి బాగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేశారు.
ఇప్పుడు ఇది ఇందులోనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది బాగా మరుగుతుందండి ఎసరు అనేది. అందులోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేశారు, ఉప్పు. ఇప్పుడు ప్లెయిన్ బూందీ వేసారండి, అంటే కారం అనేది లేకుండా ఉంటుంది కదా, ఆ బూందీ అనేది యాడ్ చేశారు. అది వేసిన వెంటనే ఒక 2 minutes మాత్రమే స్టవ్ మీద అనేది ఉంచారు. వెంటనే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక ట్రేలోకి తీసేసుకున్నారు. అంతేనండి, బూందీ కర్రీ కూడా తయారైపోయింది. ఇప్పుడు ములక్కాడ మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇలా కర్రీ పాయింట్లో చూసేద్దాం. మరి ఇప్పుడు సేమ్ బాణలండి, అందులోనే మళ్ళీ నూనె అనేది యాడ్ చేశారు. కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేస్తున్నారండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ములక్కాడ, టమాటా ముక్కలు అనేది యాడ్ చేశారు. ఇక్కడ మేము భోజనం చేసామండి, చాలా బాగున్నాయి. చూడండి, కొంచెం పెద్ద ఫ్లేమ్ పెట్టి వంట అనేది చేస్తున్నారు. అందులోనే మిల్ మేకర్ అనేది యాడ్ చేసేసారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి వేయిస్తున్నారు. ఇప్పుడు ఇందులో కారం, చికెన్ మసాలా అండి వేసి బాగా వేయిస్తున్నారు. ఇప్పుడు ఇందులో కాజు పేస్ట్ అండి, కాజు పేస్ట్ అనేది యాడ్ చేశారు. జీడిపప్పు రద్దు అంటారు చాలామంది, ఆ రద్దునే వీళ్ళు మిక్సీ పట్టి దేంట్లో యాడ్ చేశారు. ఇలా దాన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించి దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసేసారండి. ఇందాక మీకు వాటర్ వేసి చూపించలేదు, ఆ మిక్సీ జార్ని కొంచెం క్లీన్ చేసేసి దాంట్లో వాటర్ అనేది యాడ్ చేస్తారు. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేశారు. ఇప్పుడు దీన్ని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి కరివేపాకు, ప్రతి కర్రీలో కూడా వీళ్ళు కరివేపాకు అనేది యూజ్ చేస్తున్నారు. వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికిస్తున్నారండి వీళ్ళు. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేశారు. ఇదిగోండి, ములక్కాడ మిల్ మేకర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సెమీ గ్రేవీ చికెన్ కర్రీ అండి, వీళ్ళు ఎలా చేస్తున్నారు చూద్దాం. ఒక బౌల్లో చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు,
చికెన్ మసాలా, పసుపు, కారం, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక 70% అనేది కుక్ చేసేసుకుంటున్నారండి వీళ్ళు. ఉడికించారు. ఇప్పుడు ఆ ఉడికించిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక ములక్కడ టమాటా కర్రీ వండారు కదండి, మిల్ మేకర్ కర్రీ వండారు కదండి, అదే బాణలిలో మళ్ళీ ఆయిల్ అనేది యాడ్ చేశారు. ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించారు. సాల్ట్, ఉప్పు, చికెన్ మసాలా, ఇందాక ఆల్రెడీ ఉడికించిన దాంట్లో వేసినవే మళ్ళీ దీంట్లో కూడా యాడ్ చేశారండి. కారం, పచ్చిమిర్చి వేశారు. ఇప్పుడు ఇందాక మనం ముందుగా చూపించిన ఉడికించిన మిశ్రమం ఉంది కదా, అది కూడా యాడ్ చేశారండి. ఉడికించినప్పుడు వేసిన ఐటమ్సే మళ్ళీ దీంట్లో కూడా వేశారు. సేమ్ దాంట్లో కొంచెంగా వేసి ఇందులో కూడా అందులో సగం ఇందులో సగం ఈక్వల్ క్వాంటిటీలో వేశారు. ఇప్పుడు ఇది బాగా కలిపిన తర్వాత ఇది కొన్ని జీడిపప్పు రద్దన్నాను కదా ఇందాక, దీన్నే పేస్ట్ చేసి వీళ్ళు వాడుతున్నారు. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్ గ్రేవీలో కూడా యాడ్ చేస్తున్నారు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుందండి. ఇలా యాడ్ చేసింది బాగా కలిపి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ మళ్ళీ యాడ్ చేశాను. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసి దగ్గర పడే వరకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించారు. ఉడికించి దీన్ని కూడా ఒక ట్రేలోకి తీసేసుకున్నారు. అంతేనండి, సెమీ గ్రేవీ చికెన్ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఇప్పుడు గోబీ 65 ఎలా చేస్తున్నారో చూద్దాం. ఇలా క్యాబేజ్ ముక్కలు ఇలా చిరుకులా చేసుకున్నారు. దాంట్లోనే కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, టేస్టింగ్ సాల్ట్, కారం, ఫుడ్ కలర్, కార్న్ఫ్లోర్ అండి. వీళ్ళు కార్న్ఫ్లోర్ అనేది ఎలా తీసుకున్నారంటే 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే దాంట్లో చాలా లిటిల్ అమౌంట్ శనగపిండి అనేది తీసుకున్నారు. రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. వీళ్ళు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా
ఎలా కలుపుతున్నారో. ఒకేసారి అనేది వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, కొంచెం కొంచెంగానే వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నారు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కార్న్ ఫ్లోర్, కొంచెం శనగపిండి, బియ్యం పిండి, ఈ 3 యాడ్ చేస్తున్నారు. ఇలా బాగా నొక్కుతూ ఆ ముక్కలకి అనేది మొత్తం కారం అవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నారండి వీళ్ళు. ఇదిగో ఈ విధంగా మరి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకుండా ఆ ముక్కల నుంచి మ్యాక్సిమం వాటర్ అనేది రప్పించారు వీళ్ళు. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా స్ప్రెడ్ చేస్తున్నారండి ముక్కల్ని. ఇప్పుడు దీన్ని ఒక ట్రేలోకి తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మిగతావి కూడా ఇలా వేసుకొని వేయించి ఒక ట్రేలోకి అనేది తీసేసుకుంటారండి. ఇది కూడా ఇప్పుడు ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసి రోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఈ ట్రేలోకి తీసుకొని పైన మంచి కలర్ఫుల్గా స్ప్రెడ్ చేస్తున్నారండి. ఇప్పుడు దీని మీద ఇందాక వేయించుకున్న కరివేపాకు అనేది చాలా నీట్గా స్ప్రెడ్ చేస్తున్నారండి. ఇలా చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. ఇప్పుడు సాంబార్ అనేది ఎలా తయారు చేస్తున్నారో నేర్చేసుకుందాం. సాంబార్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. ఇక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి ఆయిల్ యాడ్ చేశారు. వేడైన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు వేసి తాలింపు అనేది వేశారండి. మనం ముందుగానే తాలింపు అనేది వేయం, లాస్ట్లో వేస్తాం కదా. కానీ హోటల్లో ముందుగా తాలింపు అనేది వేసేసారు. తర్వాత ఇందులో సాంబార్లో కావలసిన కూరగాయ ముక్కలన్నీ వేస్తున్నారండి. ఇందులో ఏమున్నాయంటే ఉల్లిపాయ ముక్కలు, ఆనపకాయ, టమాటో ముక్కలు, ములక్కాడ, బెండకాయ, పచ్చిమిర్చి వేసి బాగా ఉడికిస్తున్నారండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చారు. ఇలా మధ్య మధ్యలో కదుపుతూనే ఉన్నారండి. ఇప్పుడు ఇందులో రాళ్ళుప్పు అనేది యాడ్ చేశారు. ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేస్తున్నారండి. ఇలా కలిపిన తర్వాత
కారం యాడ్ చేశారు. ఇప్పుడు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నారు. చూడండి, 3 బకెట్ల వాటర్ అనేది వేశారు. ఇందులోనే చింతపండు రసం కూడా యాడ్ చేసేసారు. ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్న కందిపప్పు పేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేస్తారనుకుంటండి. ఇలా బాగా మరిగిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న కందిపప్పు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసారండి. వీళ్ళు ఎర్ర కందిపప్పును అనేది వాడారు. ఇలా వేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఈ సాంబార్ అనేది బాయిల్ చేశారండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర యాడ్ చేశారు. ఇప్పుడు ఇందులోనే సాంబార్ పొడి, దగ్గరగా ఒక ప్యాకెట్ సాంబార్ పొడి, ఒక 100 గ్రాముల బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నారు. ఇందులో పప్పు ప్రిపరేషన్ అండి. ఇది పప్పు అనేది ఎలా యాడ్ చేస్తున్నారంటే, ఈ పప్పులో ఏమీ లేదండి, ఎర్రకందిపప్పు, టమాటో, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా ఉడికించేసారండి. అంతేనండి వేడి చేసిన పప్పు. దాంట్లో తాలింపు అనేది యాడ్ చేసేసారు. అంతేనండి, పప్పు కూడా రెడీ చేసేసి ఒక ట్రేలో పెట్టుకొని వీళ్ళ కర్రీ పాయింట్లో పెట్టేశారండి. మీకు కూడా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.